కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు దేవుడు. హల్లెలూయా. చెప్పమ్మా. నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని, నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు కానీ, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి, ఈమె నా కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. తన తల వెంట్రుకలతో తుడిచాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీకి తల వెంట్రుకలు గౌరవానికి సూచనగా ఉన్నాయి. అలాంటి తల వెంట్రుకలతో ఆమె కన్నీళ్లు, ఆయన పాదాలు తడిచిపోవాలంటే ఎన్ని కన్నీళ్లు కాచారు కుమారి? యేసుప్రభు పాదాలు కడగాలంటే కన్నీళ్లు 2 మగ్గులేని పడతాయిగా. హల్లెలూయా. ఆమె అంతగా కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఆయన పాదాలు కడిగిందంట. కడగడమే కాక క్లాత్తో తుడవలేదంట, ఆ యొక్క పొడవైన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందంట. సీమోను ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె నన్ను ఎలా ప్రేమించిందో చూసావా అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనటం మానలేదు. ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. అత్తరు అంటే విలువైనది, మీకు తెలుసు కదా, చాలా ఖరీదుగా ఉంటుంది. నా దేవుని ముందు ఈ ఖరీదైంది వ్యర్థం అనుకుంది. హల్లెలూయా. ఈ లోకానుసారమైన జీవితం నాకు వ్యర్థం అనుకుంది. ఎంతకాలం ఈ లోకంలో జీవించా, ఈ లోకం నాకు అవసరం లేదు, ఈ అత్తరు ఇంత ఖరీదు నాకు అవసరం లేదు, నా దేవుడి కన్నా ఏది గొప్పది కానుకుంది. ఆమె అంత ఖరీదైన అత్తరు ఆయన పాదాలకు పూసింది. హల్లెలూయా. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడేనని, ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుచున్నాను. నీతో చెప్పుచున్నాను. విస్తారంగా ప్రేమించిందా లేదా? సీమోను ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడు? కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆమె నీళ్ళు ఇచ్చింది, వెంట్రుకలతో పాదాలు తుడిచింది. వచ్చినప్పటి నుంచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత విలువైన అత్తరు ఆయన పాదాలకు పూసింది. అది నాకు అవసరం లేదనుకుంది, లోకానుసారమైన అత్తరు. అది నాకు అవసరం లేదు, నా దేవుడే నాకు విలువైన వాడు, ఈ లోకంలో ఏది నా దేవుని కన్నా గొప్ప కాదనుకుంది. పశ్చాత్తాపడింది. నిజమైన పశ్చాత్తాపము ఆ స్త్రీలో కలిగింది కాబట్టి యేసయ్య ఆమెను ఎక్కువగా ప్రేమించేశాడు. హల్లెలూయా. సీమోను కన్నా ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఒక దైవజనులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు దేవునిని చూచి మీరు ప్రేమించినప్పుడు దేవుడు కూడా మీ జీవితాన్ని ప్రేమించి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలోనూ బలహీనతలు ఉంటాయి. మీరు సేవకులను మీరు ఎంతగా ప్రేమిస్తారో దేవుడు అంతగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాకు మెసెంజర్స్ గా ఆయన ఈ లోకానికి సేవ చేయడానికి పంపించినప్పుడు మీరు దేవుని ఎంత ప్రేమించారో సేవకులు అంత ప్రేమించి మీరు గౌరవించినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతారు. హల్లెలూయా. యేసు ప్రభులాగా మాకు అత్తర్లు పూసి కాళ్ళు కడగమని నేను చెప్పట్లేదు కానీ కనీస గౌరవము దైవజనురాలకి ఇస్తే చాలు. హల్లెలూయా. యేసు ప్రభు అంత గొప్పవాళ్ళం మేము కాదు కానీ ఆయన యొక్క సువార్తను బోధించడానికి, ఆయన మాటలు జనములకు తెలియజేయడానికి, ఆయన సిలువ సువార్తను తెలియజేయడానికి మేము వచ్చినాం కానీ కనీస గౌరవం ఈ రోజుల్లో సేవకులకి ఒక విశ్వాసులు ఇస్తే దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఏ సేవకుడు సేవకురాలేదు ఎండలో మగ్గిపోతున్నారు, ఎండలో